ఉందంటే అది ఒక గిరిజన వర్గమే అని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. పాలక పక్షాలు ప్రతిపక్ష పార్టీలు కూడా గిరిజనులను ఉద్దేశించి ఇవాళ పార్లమెంటులో జాబితాలో ముఖ్యంగా బోయ కులాలను చేర్చాలని చెప్పేసి కొంతమంది రాజ్యసభ సభ్యులు ఆ రాజ్యసభలో కానీ పార్లమెంటులో కానీ జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక్కటే అడుగుతున్నాం, మీరు ఏదైతే ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ రక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ పార్లమెంటుకు ఉంది. ఈ పార్లమెంటు కానీ ఈ శాసన మండలిలో కానీ మనకు అన్యాయం జరుగుతున్నా కూడా ఏ ఒక్క సభ్యులు కూడా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో దాదాపు గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దాదాపు 30 మంది పార్లమెంటు సభ్యులు ఇవాళ పార్లమెంటులో ఉన్నారు. కానీ ఈ దేశంలో ఈ అందరికంటే ఆదివాసీలే ఈ దేశానికి మూలవాసులు. ఈ మూలవాసులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలపైన, ఈ అక్రమాలపైన, ఇక్కడ జరుగుతున్నటువంటి దురాక్రమణలపైన పార్లమెంటులో మాట్లాడేటువంటి ఒక్క పార్లమెంటు గిరిజన సభ్యుడు కూడా మనకు లేనటువంటి దుస్థితి నెలకొంది ఉంది. కానీ మనల్ని పాలిస్తున్నటువంటి పాలకులు, మనల్ని ఏలుతున్నటువంటి ఈ నాయకులు మనల్ని ఓటు బ్యాంకు వాడుకుంటున్నారు తప్ప మనకు రాజకీయ ప్రాతినిధ్యం కానీ కల్పించడానికి ఏ ఒక్క అవకాశం కూడా మనకు ఇవ్వడం లేదు. మనము ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణము సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తారని చెప్పేసి ఇవాళకి కూడా ఈ సన్నబియ్యాన్ని ఎందుకు సరఫరా చేయడం లేదని చెప్పేసి కూడా మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక దఫాలుగా ఈ మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యత కల్పించాలని చెప్పేసి మన గిరిజనులందరూ కూడా ఏకతాటిపై వచ్చి మనం ఈ డిమాండ్ చేస్తున్నా కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మాట్లాడకపోవడాన్ని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మార్చినారే తప్ప ఈ గురుకులాలకు ఈ 21 కన్వర్టెడ్ గురుకుల పాఠశాలలకు ఎందుకు స్థలాలు కేటాయించలేదు, ఎందుకు భవనాలు నిర్వహించలేదు, ఎందుకు ఈ పీజీటీ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు అని చెప్పేసి కూడా మేము ఇవాళ TSF గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపుగా కొన్ని వేల సంఖ్యలో SC ST బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే మరి ఎందుకు మీరు భర్తీ చేయడం లేదని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో చాలా కాలంగా అనేక మంది డైలీ వేజ్ నుంచి పనిచేస్తున్నా కూడా వారికి ఇవాళకి కూడా 2 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా వారికి జీతం భత్యాలు ఇవ్వకపోవడంతో పాటు వారిని కాంట్రాక్ట్ చేయడంలో కానీ వారిని అవుట్సోర్సింగ్ లో చేర్చడంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇదే గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఎందుకు కాంట్రాక్ట్ చేయడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇదే గిరిజన గురుకుల పాఠశాలల్లో, ఇదే ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి CRTలను ఎందుకు పర్మనెంట్ చేయడం లేదని చెప్పేసి అడుగుతున్నాము. ఇప్పటికే చాలా గిరిజన గ్రామీణ ప్రాంతాలలో ఎందుకు రోడ్లు కల్పించడం లేదు, ఎందుకు రవాణా సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి ఈ జీవో నెంబర్ 3ని ఈ సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసింది? ఈ సుప్రీంకోర్టులో దాఖలు చేసి రివ్యూ పిటిషన్ వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేదని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఈ జీవో నెంబర్ 3 ప్రకారం మన ఆదివాసులకు ఉన్న ఏకైక మార్గం
ఏకైక అవకాశం ఈ జీవో నెంబర్ 3. ఎందుకంటే మన విద్యార్థులు అక్కడే చదువుతారు, అక్కడే ఉత్తీర్ణత సాధించి అక్కడే మన పిల్లలకు ఉద్యోగాలు చేసి మన పిల్లలకు సౌకర్యంగా ఉండేటువంటి ఈ జీవోను ఖచ్చితంగా అమలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అడుగుతున్నాం. విద్యార్థులకు సన్నబియ్యం కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు కాస్మోటిక్ మెస్ ఛార్జీలు పెంచే విధంగా, అదేవిధంగా 1/70 యాక్టును పటిష్టంగా అమలు పరచాలని అనేకమైనటువంటి ఈ సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గిరిజనుల పట్ల నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతాలకు సమానంగా ఈ మైదాన ప్రాంత గిరిజనులకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి. ఇప్పటికే స్టడీ సర్కిల్ లేక, విదేశీ విద్య లేక, అంబేద్కర్ విదేశీ విద్య లేక మనం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాము. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా గిరిజనులకు ఉన్నటువంటి 12 సంక్షేమ పథకాలన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ఈ గిరిజనులకు తీవ్రంగా అన్యాయం చేస్తుంది. ఈ అన్యాయం చేయడాన్ని ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించి వచ్చే ఎన్నికల్లో ఈ గిరిజనులే తమకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ గిరిజనుల బుద్ధి చెప్పేలోపే ఈ గిరిజనులు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్ అన్నింటినీ కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు సౌకర్యాలు, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యము, మెరుగైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఎన్నో రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు ఉండేవి. ఉపాధికి సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా కొన్ని పథకాలు ఉండేవి. కానీ ఇవాళ ఏ ఒక్క గిరిజనులకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఏ ఒక్క ఉపాధి పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఏ ఒక్క నిరుద్యోగి గతంలో ప్రతి నిరుద్యోగి కూడా తన ఉద్యోగానికి వెళ్లేందుకు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణా కేంద్రాల ద్వారా ప్రభుత్వము ఆ శిక్షణకు అవసరమైనటువంటి మొత్తం ఖర్చులన్నీ భరించేది. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయకోకుండా ప్రైవేట్ స్టడీ సర్కిళ్లకు అవకాశం లేకుండా గిరిజన నిరుద్యోగులకు చాలా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కేంద్రంలో కూడా గిరిజనులకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా విద్య అంటున్నారే కానీ ప్రతి ఒక్క జిల్లా ప్రధాన కేంద్రంలో గిరిజన బాలికలకు కానీ గిరిజన బాలులకు కానీ ఎందుకు మా గిరిజన కాలేజీ వసతి గృహాలను మీరు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని చెప్పేసి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము గిరిజనులకు అంత చేసినాం ఇంత చేసినాం అంటున్నారే తప్ప మరి గిరిజనులకు విద్య పరంగా వైద్య పరంగా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఈ పాలక ప్రభుత్వాలపైన ఉంది. మరి ఈ విద్యకు సంబంధించినటువంటి ప్రాధాన్యత మీరు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్లో గిరిజనుల సప్లాన్ వాటా ఎంత, ఈ గిరిజన సప్లాన్లో ఎంతమంది గిరిజనులకు మీరు ఎంత లబ్ధి చేకూర్చారని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. మరి ప్రతి జిల్లాలో కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ గిరిజన సప్లాన్ చట్టం పైన సమీక్షా సమావేశాలు నిర్వహించాలా. కానీ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఈ సప్లాన్ పైన ఎందుకు సమీక్షలు నిర్వహించడం లేదని అడుగుతున్నాము. ఇప్పటికైనా మీకు నిజంగా గిరిజనుల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ సప్లాన్ నిధుల పైన మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, గిరిజన గురుకుల పాఠశాలల్లో, సంక్షేమ వసతి గృహాల్లో ఎంతో మంది వేల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో మన గిరిజన విద్యార్థులు డయేరియా, మలేరియా భయంకరమైన వ్యాధులతో పిట్టల్లా రాలిపోతున్నారు. మరి ఈ పిట్టల్లా రాలిపోతున్నటువంటి ఈ గిరిజన విద్యార్థులకు అనేకమైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాలంటే ఈ వైద్య సౌకర్యాలు తక్షణమే ఆయా పాఠశాలల్లో, ఆయా వసతి గృహాల్లో ఏఎన్ఎంలను గతంలో ఉండేవారు. మరి ఈ ఏఎన్ఎంలను నిర్దాక్షిణ్యంగా ఎందుకు తొలగించారు? ఏఎన్ఎంలు లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది గిరిజన విద్యార్థులు అనారోగ్య పాలై
చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి సంక్షేమ వసతి గృహాల్లో ఏఎన్ఎంలను నియమించాలి. ఎందుకంటే మన విద్యార్థులకు ముఖ్యంగా భోజన సౌకర్యాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వర్కర్లు మనకు సేవలు చేస్తున్నారు. మరి అక్కడ పనిచేస్తున్నటువంటి మన వర్కర్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కూడా జీతాలు ఇవ్వకుండా, సంవత్సరాలు గడుస్తున్నా కూడా వారిని అవుట్సోర్సింగ్లో చేర్చుకోకుండా, వారిని కాంట్రాక్ట్ చేయకోకుండా, కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లను పర్మనెంట్ చేయకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన గిరిజనులను వేధిస్తున్నారు. వీటన్నింటినీ మనము ముక్త కంఠంతో బెదిరించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగేంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా గిరిజనుల జోలికి వస్తే గిరిజనుల సత్తా ఏమిటో అని చెప్పేసి కూడా మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక్కటే చెప్పాలనుకున్నాము. ఈ రాష్ట్రంలో 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉంటే, ఒక పార్లమెంటు స్థానం ఉంటే, గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో 5 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని అందించినటువంటి చరిత్ర కూడా ఈ గిరిజనులకే ఉంది. మీరు రాబో ఎన్నికల్లో కూడా మీరు నిలబడే మీరు నిలబెట్టే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఈ గిరిజనుల ఓట్లు కూడా చాలా ప్రధానమవుతాయి. కాబట్టి మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తే మిమ్మల్ని ఓడగట్టడానికి ఈ గిరిజనులు సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర సలహాదారులంట, ఈ ప్రభుత్వానికి సలహాదారులంట, ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాలు ఇవ్వడానికి ఏ ఒక్క గిరిజనుడు కూడా పనికిరాడా అని చెప్పేసి కూడా జగన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు చదువుకున్నటువంటి నిరుద్యోగులు కానీ, ఎవరు చదువుకొని ఉద్యోగాలు పొంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగాలు ఎవరు లేరా అని చెప్పేసి కూడా జగన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాం. మీరు లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం కాదు, ఈ గిరిజనులు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించిన తర్వాతనే మీరు ఎన్ని పథకాలన్నా పెట్టండి, మేము అంగీకరిస్తాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జగన్ రెడ్డి, మీరు గిరిజన హక్కులను, గిరిజన చట్టాలను, గిరిజనులకు రావాల్సినటువంటి ప్రత్యేక అవసరాలను మీరు తీర్చకపోతే రాబో కాలంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ TPS ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి మీ మెడలు వంచి మా సమస్యలను తీర్చుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వం తక్షణమే గిరిజనులకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే రక్షణ చట్టాలు ఉన్నాయో వాటిని అమలు పరిచి గిరిజనులకు అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమానికి నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్.